డెడికేషన్ బాగానే ఉన్నది, కానీ ఏం లేదు, మళ్ళీ ఆశ లేదు. ఆశ ఎటువంటి అంటే ఆశ మనల్ని తినివేయాలి, మామూలు ఆశ కాదమ్మా. మనల్ని అది తినివేసేటట్లుగా, మనల్ని కదలించి వేసేదిగా, కబలించే వేసేదంగా, ఆ విధంగా కాల్చివేస్తున్నట్లుగా ఆ ఆశ ఉండాలని దేవుని చిత్తం. ఎటువంటి ఆశ మనం కలిగి ఉంటున్నాం? అటువంటి ఆశ మన జీవితంలో మనం కలిగి లేకపోతే, ఒక్కసారి యెషయా గ్రంథం 5వ అధ్యాయము 13-14. కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడిపోతున్నారు. జ్ఞానం లేక ఏం చేస్తున్నామా? చెరపట్టబడిపోతున్నారు. వారిలో గనులైన వారు నిరాహారులుగా ఉన్నారు. సామాన్యులు దప్పి చేత జ్వర పీడితులకు. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితంగా తన నోరు తెరుచుతున్నది. కూర్చున్నామా? ఏదో ఆశ అమ్మా, ఏంటమ్మా చెప్పే మాట ఉద్దేశం గుర్తించండి. ఉత్తగానే చెప్పన మాట. పరిశుద్ధాత్మ దేవుడు మనం ఉత్తగానే దాన్ని పలికించట్లేదు. ఆశ నీకు లేకపోతే ఏదో ఉందంట. ఏంటమ్మా ఎట్లా ఆశతో, గొప్ప ఆశతో అపరిమితం, మళ్ళీ అక్కడ అపరిమితంగా, మితం కాదు అక్కడ, ఇది కొద్దిగా నోరు కాదు, అపరిమితంగా నోరు తెచ్చుకుని ఉందంట. ఏదది? పాతాళం. అమ్మ నీకు ఆశ లేకపోతే అది ఆశ పడుతుంది, పో అంటే పో. చాలా రెడీగా ఉన్నది, అది చాలా ఆశపడుతున్నది. అపరిమితమైన నోరు తెచ్చుకొని పాతాళం అంటే ఆశపడుతుందంట. మరి అది రెడీ గో, బాగుంది, అది ఇష్టమా? విశ్వాసిగా నువ్వు ఆశ లేదా? పరిశుద్ధుని కలుసుకోవాలని ఆశ లేదు, పరిశుద్ధంతో మాట్లాడాలని ఆశ లేదు, సహోదరులతో మనం గడుపుదామని ఆశ లేదు, ప్రార్థించాలని ఆశ లేదు, కన్నీరు విడవాలని ఆశే లేదు. ఏమైందమ్మా? ఎవరు చూస్తున్నారు? నీకోసం, నా కోసం? నేను బుద్ధి తెలిసిన అదంట అపరిమితం. మితము లేదు, మితం లేదు కాబట్టి అపరిమితంగా నోరు తెలుస్తుంది. దాని దగ్గర పో, అది చాలా రెడీగా ఉన్నది. చాలా ఆశ కలిగి ఉందమ్మా, నీకు తెలియదేమో, చాలా ఆశ కలిగి ఉన్నది. బైబిల్ వాక్యం సెలవిస్తుంది, అండ్ దట్ ఈస్ ట్రూ. బైబిల్ వాక్యం సెలవిస్తుంది, ఏది కూడా అబద్ధం కాదు. పాతాళం అంటే మీరు ఏమనుకుంటారు? ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ లైఫ్. దానికి సంబంధించిన అది ఉంది. ఎందుకంటే అది స్వకీయంగా ఉంటుంది. గమనించండి, అది మనల్ని ఏ విధంగా ఆశతో చూస్తుందో మనం వాక్యం సెలవిస్తున్నప్పుడు అది అబద్ధం నమ్మకపోతే నీ అంత దుష్టుడు ఇంకోలేడు. ఆశ లేదా? డెసిషన్ లేదు, డెడికేషన్ లేదు, డిజైనింగ్ ఆశ లేదు. ఏదో జరుగుతుంది, మామూలుగా చేయడం కాదు, ఆశ కలిగి చేయమంటున్నాడు. ఆశ కలిగి చేయాలి ఏం చేసినా, లేకపోతే వాడు ఆశ. అమ్మ ఇవన్నీ జరుగుతుంటే ఒకటే చెప్తున్నా, గుర్తుంచుకో, ఇవన్నీ జరగాల. ప్రశ్నలకే మనం ప్రశ్న అయిపోవాలి. ఏంటమ్మా ప్రశ్నలకి? ఏంటమ్మా మనమే ప్రశ్న, వాట్ ఈస్ దిస్ అని అదే పరీక్ష అయిపోవాలి. అంటే అర్థం కాకుండా, ప్రశ్నకి అర్థం కాకుండా ఉండాలి. ఈరోజు మన జీవితంలో ఎలా మనం జీవిస్తున్నాం? ఏంటి ఇలా జీవిస్తున్నారు? ఇంత అవసరమా? నేను ఎంతో చుట్టూ పెట్టానే, ఎంతో పెట్టిన తర్వాత కూడా ఇంకెందుకు ఇట్లా జీవిస్తున్నారు వీళ్ళు? ఎందుకంటే జీసస్ హస్ డైడ్. ఆయన వరుడుగా ఒక పని ఆగిపోయి ఉన్నది. ఇట్ ఈస్ వెయిటింగ్. ఒక వరుడు రానంటున్నాడు. వధువు సిద్ధంగా లేకపోతే అర్థం లేదు. అందుకే వధువు సంఘంగా మన అందరం కూడా ఆ విధంగా ప్రత్యేకించుకునే జీవితం మనం జీవించాలని దేవుని చిత్తం అవుతున్నది. ఐఎమ్ సెపరేటెడ్. ఒక
వధువుగా ఉండటానికి నన్ను నేను ప్రత్యేకించుకుంటున్నాను. డెసిషన్ తీసుకొని ఆ విధంగా ఎప్పుడైతే మనం చేస్తామో సోదరుడా, మన జీవితంలో ఈ ఆశ మనం నెరవేర్చుకునేవాడు. దెన్ యూ డిజైర్ చేసిన తర్వాత ఐఎమ్ డిజర్వింగ్ ఆర్ నాట్, దానికి అర్హత ఉన్నదా లేదా, అసలు అర్హత ఉందా నాకు, దేన్ని బట్టి అర్హత ఉన్నది? పాపం చేయకుండా ఉంటే అర్హత అనుకుంటున్నావా? పాపం చేయకుండా నేను ఎప్పుడు ఇదే మాట, చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు. నీ గొప్పతనం నువ్వు అనుకున్న నువ్వేదైతే చేయటం దానికంటే ఇంకెక్కువగా చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది లక్షల్లో ఉన్నారు, వేల్లో కూడా లేరు, ఉన్నారు. మామూలు దేవుని బట్టి కాకుండా మామూలుగా నువ్వు అనుకునే ఏదైతే క్రియలు అనుకో అది కాదు. దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. సంఘ వధువుగా నువ్వు ఎంతగా సిద్ధపడుతున్నావు, ప్రత్యేకించుకున్నావు అనేది ఇంపార్టెంట్. ఆ మాట మనం జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంది. అది నా అర్హత, ఒక వధువుగా నేను అర్హత పొందుకోవాలని దేవుని చిత్తం ఉంటున్నాను. ఇప్పుడు మన జీవితంలో ఆ విధంగా ఉంచుకుంటున్నావా లేదా? శ్రమలు వస్తే, కష్టాలు వస్తే వామ్మో తట్టుకోలేము, ఎదురు తిరుగుతాం. ఒక మాట అంటే తట్టుకోలేము. గుచ్చుకుంటే తప్ప అమ్మా రక్తం వస్తుందిగా, చాలా మంచిదిగా. రక్తం వస్తే ఏమైందమ్మా? రక్త సిక్తంతో మన ప్రభు సన్నిధి రావాలని దేవుని చిత్తం ఉంటున్నది. ఇంకా అంతకంటే ఏం కావాలా? ఇంకేం కావాలమ్మా? మాట అంటే పడలేం, ఇంకేదో అంటే మనం తట్టుకోలేము. మనకు అనుకూలంగా అది మాట్లాడకపోయినా, మనకు అనుకూలంగా జరగకపోయినా మన లోపల ఒకలాంటి నిరాశ, తిరుగుబాటు. అబ్బో కత్తిస్తే పొడిచిపడేస్తాం, ఏం కాదు, కత్తిచ్చినా పొడిచినా కేసు లేదంటే పట్ట పొడిచేస్తాం, కేసు లేదంటే. అవునా కదా? ఎందుకంటే అంత కోపం ఉంటుంది. ఏంటిదమ్మా మీరే ఆలోచించండి ప్లీజ్. దేవుని నామటి జ్ఞాపకం చేస్తున్నాను. మన జీవితంలో ఈ విధంగా పరిశుద్ధమైన జీవితాన్ని మనము అంతం వరకు కూడా జీవించాలి. నా ప్రభు వచ్చే వరకు కూడా మనం జీవించాలి. ఆ విధంగా జీవిస్తున్నామా? ప్రశ్నకు అర్థం కాకూడదు, ఏం ప్రశ్నించాలో అర్థం కాదు. అంత క్వశ్చన్ మార్క్ మన జీవితం ఉండాలి. ఏంటి ఇలా చేస్తుంది, నేను ఇంత చేస్తుంటే కూడా ఇలా చేస్తారా? వాడికి అర్థం కాని జీవితం ఉంది, వాడికి అర్థం కాదు. దాంట్లోనే లాస్ట్ ఏమో డిలైట్ అంటే ఆనందించడం, డిలైట్ అంటే ఏమో సంతోషించడం. శ్రమలయందు ఆనందిస్తాను, దట్ ఈజ్ ఇంపార్టెంట్. అవమానంలో ఆనందిస్తాను. ఇది ఎవరికి అర్థం కాని గొప్ప విషయం. ఎవరో నన్ను మెచ్చుకుంటే నేను బాధపడతా, సంతోషించను. నాకు కావాల్సింది ఏంటమ్మా? నాకు కావాల్సింది బాధ, నాకు కావాల్సింది నిందలు కావాలి ప్రభువు నామాన్ని బట్టి. ఎందుకంటే ప్రభు వాక్యం సెలవిస్తుంది ఏంటమ్మా? క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకని ఉద్దేశించిన వారందరూ కూడా హింస పొందులని చెప్పి ఆ వాక్యం నెరవేరుతుందని సంతోషం నాకు. ఆమేన్. ఏంటమ్మా? ఆ వాక్యము, ఏ వాక్యం అయితే రాయబడిందో ఆ వాక్యము నిజమైతుంది కనుక నాకు సంతోషం. ఈ నొప్పిని బట్టి నేను సంతోషించమని చెప్పట్లే. ఏంటమ్మా? ఈ నొప్పిని బట్టి నేను సంతోషం అని చెప్పట్లే, అది పిచ్చితనం అయితే. అవును కదా? ఇంత నొప్పి అవుతుంటే నవ్వుతా ఉంటే పిచ్చర్ అంటారు. అవును కదా? ఈ నొప్పిని వాటి కాదు, ఈ నొప్పి ఏం చేసింది? నన్ను వాక్యమే పండించింది. ఈ వాక్యము నిజమవుతుంది, ఈ వాక్యం నెరవేరుస్తున్నా, హల్లెలూయా, స్తోత్రం అని సంతోషం రావాలి. వాక్యం నెరవేరుతుంది, ఆ వాక్యం నెరవేరుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా జీవించడం మనకంటే ముందు వాక్యం నెరవేరుతుంది. హల్లెలూయా. ఈ విధంగా మన అంత్యదినాల్లో వాక్యం నెరవేరుస్తూ సంఘంగా మనం జీవిస్తున్న సమయంలో ఎటువంటి జీవితాన్ని మనం ప్రేమిస్తున్నాము, దేనికోసం మనం సిద్ధపడి ఉంటున్నాము. ప్రభువుతో మాట్లాడుతున్నాడు, ఆయన రాబోతున్న దేవుడు అంటున్నాడు. తండ్రి ఆయన కుమారుడుగా తను వరుడుగా రాబోతున్నప్పుడు వధువు ఆ విధంగా సిద్ధపడి ఉండాలని దేవుని చిత్తమైంది. అటువంటి సంతోషం, వాక్యము నెరవేరుతుందనే సంతోషం. నా ప్రియుడు ఆ విధంగా వస్తున్నాడు, ఆయన ఎదుర్కొంటున్నానే సంతోషం. ఆయన వరే నేను ఎదురవుతున్నాను. సిలువలో మేకు దిగుతుంటే సోదరుడు నొప్పే
అట్లా చూస్తే మనకు భయమే బాధే, మనకు బాధే ఆయనకు బాధే అనుకోవచ్చు. కానీ ఏంటమ్మా, ఇద్దరు దేని వైపు చూడాలి? వాక్యం వైపు చూద్దాం. నెరవేర్చబడాల్సిన వాక్యం. అదే జరగకపోతే వాక్యము వ్యర్థమైపోతుంది, నిష్ప్రయోజనమవుతుంది. ప్రైజ్ ది లార్డ్, థ్యాంక్ యూ లార్డ్ అని ఎప్పుడైతే మనం చెప్పగలుగుతామో, దానికోసం ఎప్పుడైతే మనం ప్రత్యేకించుకుంటామో, సహోదరుడా, మన జీవితాలు అన్నీ కూడా ఎంతో ధన్యకరంగా ఉంటాయి. ప్రభు సన్నిధిలో మనం ఉండగలుగుతాం.